వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం టపుల్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. మనం దీన్ని టపుల్ అంటారు, టుపుల్ అంటారు. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ మనకి ఇక్కడ. కొంత టపుల్ అని పిలుస్తారు, టుపుల్ అని పిలుస్తారు. ఇక్కడ మళ్ళీ ఇది టపుల్ అనేది మనకి ఏంటి, పైథాన్లో ఒక డాటా టైప్. లిస్ట్ గురించి కూడా డిస్కస్ చేసేసాం. ఇప్పుడు టపుల్ మరి అక్కడ లిస్టులో మనకి ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్తో, ఇక్కడ మరి పారంథసిస్, దీన్ని పారంథసిస్ అంటారు. పారంథసిస్తో మనం డినోట్ చేస్తాం, దాంట్లోనే రాస్తాం. ఈ విధంగా రాస్తాం, ఓకేనా. తర్వాత అలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, అలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఇంటీజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, అదేవిధంగా బులియన్ ఉండొచ్చు, ఓకేనా. తర్వాత మన స్ట్రింగ్ టైప్ కావచ్చు, ఏదైనా మనకు, ఓకే. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇంటీజర్ ఉంది, ఫ్లోట్ ఉంది, బులియన్ ఉంది, స్ట్రింగ్ ఉంది, ఓకే. ఇవన్నీ కూడా మనం ఏంటి, టపుల్లో రాసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత అలో డూప్లికేట్స్ అలో అవుతుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక టపుల్ తీసుకున్నాం అనుకుందాం, 1 1 2 3 5 5 ఈ విధంగా అలో ఉంటుంది. డూప్లికేట్స్ అయితే అలో ఉంటుంది. కానీ తర్వాత ఇంకోటి చెప్తాను. తర్వాత అలో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇండెక్సింగ్ ఉంటుంది అంటే సేమ్ అండి, ఈ విధంగా 0 1 2 3 4 ఫార్వర్డ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ -1 -2 -3 ఈ విధంగానే వస్తుంది, ఓకే. లిస్ట్లో చూసాక ఆ విధంగా. తర్వాత ఇమ్యూటబుల్. నేను లిస్ట్ నేమ్ అని చెప్పాను, మ్యూటబుల్ అంటే ఏంటి, చేంజబుల్, ఓకేనా. మ్యూటబుల్ అంటే చేంజబుల్. ఇక్కడ ఏమన్నాను, ఇమ్యూటబుల్ అంటే ఇప్పుడు మనం ఈ టపుల్ని మనం చేంజ్ చేయలేము. ఇప్పుడు సపోజ్ 5 8 9 ఇది ఒక టపుల్. దీంట్లో మనం ఈ టపుల్ని మనం ఇంకోటి ఏదైనా యాడ్ చేయలేము, దీన్ని తీసేయలేము, అలాంటివి ఏమీ జరగవు. ఇమ్యూటబుల్ కాబట్టి మనం చేంజ్ చేయలేము. మ్యూటబుల్ అంటే చేంజబుల్, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేము. ఇది లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. లిస్ట్ అనేది మ్యూటబుల్, కానీ టపుల్ అనేది ఇమ్యూటబుల్. దీన్ని మనం చేంజ్ చేయలేము, యాడ్ చేయలేము ఇంతకుముందు. అందుకే చూడండి, ఇక్కడ నో మెథడ్స్ వీ కెన్ యూజ్. మనం ఇలాంటి మెథడ్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయలేము. మనకు లైక్ లిస్టులో మనం చూసుకుంటే లైక్ అపెండ్, ఎక్స్టెండ్, రిమూవ్ అలాంటి మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి మెథడ్స్ అనేటివి ఉండవు. ఓన్లీ బిల్ట్-ఇన్ మెథడ్స్ ఏంటి, బిల్ట్-ఇన్ మెథడ్స్ దీనికోసమని కాదు, చాలా మనం అన్నిటికీ యూజ్ చేస్తాం చెప్తున్నాను. దీంట్లో మనకు స్పెషల్గా దీనికోసం మెథడ్స్ అయితే లేవు. మ్యాక్స్, మిన్, తర్వాత లెంత్, సమ్ ఇలాంటివి మనం యూజ్ చేసుకుంటాం, ఓకే. తర్వాత టపుల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ మీకు ఒకటి, మళ్ళీ స్లైసింగ్ ఏ విధంగా ఒకసారి జరుగుతుందో మీకు కూడా ఐడియా ఇస్తాను. ఇక్కడ చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఇక్కడ 5 8 10 12 ఈ విధంగా 16 సంథింగ్ ఉన్నాయనుకున్నాం, ఓకేనా. సేమ్ నేను అన్ని ఇంటీజర్ తీసుకున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు ఇండెక్స్ చూడండి, 0 ఫార్వర్డ్ 2 3 4, ఓకేనా. ఇంకోటి ఇద్దాం కావాలంటే 19 ఒకటి ఇచ్చాను, ఇది 5. ఇప్పుడు స్లైసింగ్ రాస్తున్నాడు. స్లైసింగ్ ఏంటి, ఫస్ట్ ఏం చేస్తాం, స్టార్ట్, నేను 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టాప్ ఏంటంటే నేను సపోజ్ స్టాప్ అనేది ఒక 5 అనేది 5 or 4 అనేది చేద్దాం. 4 అని ఇద్దాం. స్కిప్ 2 అంటే దీన్ని కొందరు స్టెప్ కౌంటర్ రాస్తారు, కొందరు స్కిప్ అని, ఓకేనా. ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుందంటే దీన్ని తీసుకోవాలి. స్లైసింగ్ చూడండి, ఇంకా లిస్టులో ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. 0 ఇండెక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, 1 2 3 4. ఈ 4ని ఇంక్లూడ్ చేయకూడదు, దీన్ని ఎక్స్క్లూడ్. 4 అంటే 4ని దీన్ని పట్టించుకోవద్దు, 4ని పట్టించుకోవద్దు, 4th ఇండెక్స్ని పట్టించుకోకూడదు. ఇక్కడ వరకు మాత్రమే చూసుకోవాలి. 4 అని ఇచ్చాను, కానీ ఆ 4th ఇండెక్స్ని పట్టించుకోకూడదు, అది ఎక్స్క్లూడ్, ఓకే, ఇంక్లూడ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, మనకు 2 అంటున్నాను, 2ని స్కిప్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ 0 అంటే 5 రాశాను, తర్వాత స్కిప్ చేయాలంటున్నాను. ఏంటి, మిగతా మధ్యలో స్కిప్ చేయాలి. 0 దీని ప్లస్ 2 యాడ్ చేస్తే ఎంత, ఇండెక్స్ నెంబర్ 2, 10 వచ్చింది, ఓకే. తర్వాత 2 + 2 ఇండెక్స్ నెంబర్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 వస్తుంది కాబట్టి మనం దాన్ని రాయలేము, ఎందుకంటే 4th ఇండెక్స్ అనేది మనకు ఏంటి, ఇంక్లూడ్ కాదు, ఎక్స్క్లూడ్, ఓకేనా. ఈ విధంగా మనం అయితే చేయొచ్చు. 2 స్కిప్ అన్నాను కాబట్టి ఫస్ట్ 0 ఇండెక్స్ అయితే రాసేస్తాం. తర్వాత 2 అన్నాను కాబట్టి +2 వేసేయండి. 0 + 2 వేసాను. ఇండెక్స్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. అది రాశాను. ఇది స్కిప్ అయిపోతుంది, ఇది మధ్యలో స్కిప్ అయిపోతుంది, ఈ విధంగా స్కిప్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 2 + 2 4. ఇది స్కిప్ అయిపోతుంది. 4th అనేది మనకి ఏం చెప్పాను, ఇక్కడ రాసింది ఎండ్ది స్టార్ట్, ఇది ఇంక్లూడ్ ఉంటుంది, ఇది ఎండ్ది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఈ విధంగా మనం స్లైసింగ్ అనేది చేస్తాం. ఇది టపుల్ స్లైసింగ్, ఓకేనా. తర్వాత ప్రాక్టికల్ చూసినప్పుడు ఇంకా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్
ఆపరేషన్స్ ఉంటాయి. టపుల్ ఆపరేషన్స్ వచ్చేసరికి చూడండి కంకాటినేషన్ అంటే ఏంటి? ఇప్పుడు t ఈక్వల్ టు 1 2 అని ఉంది అనుకుందాం, t2 ఈక్వల్ టు 3 4 అనుకుందాం. సో ప్రింట్ కలపడం ప్లస్ చేయడం t1 ప్లస్ t2 అని రాస్తాం కంకాటినేషన్. సో ఇప్పుడు టపుల్ ఏమవుతుంది తెలుసా? ఎలా ప్రింట్ అవుతుంది? 1 2 3 4 ఈ విధంగా ప్రింట్ అవుతుంది కంకాటినేషన్ చేస్తే. ఈ విధంగా ఇటరేషన్ చేస్తేనేమో ఫర్ లూప్ పెట్టుకొని రాస్తాం. ఇటరేషన్ చూపిస్తాను నేను ఫర్ లూప్ ఏ విధంగా, ఎందుకంటే లూప్స్ రాలేదు కానీ ఒకటి ఎగ్జాంపుల్ మనకు ఏ విధంగా ఇటరేషన్ అవుతుందో చూపిస్తాను. తర్వాత మెంబర్షిప్ ఆపరేషన్స్ ఇన్ను నాటిన్ ఉంటాయి. సో వాటి గురించి నేను ప్రాక్టికల్గా క్లియర్గా చూపిస్తాను. ఐడెంటిటీ ఆపరేషన్స్ ఈజ్ నాట్ అని ఉంటుంది, వాటిని ఎలా పర్ఫామ్ చేయాలో నేను చూపిస్తాను. ఓకే. తర్వాత రిపిటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ t1 ఈక్వల్ టు 2 4 ఉంది. సో ఇప్పుడు ప్రింట్ t1 ఈ విధంగా ఇచ్చాను అనుకోండి, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 4 2 4. ఒకవేళ 3 టైమ్స్ ఇచ్చాను అనుకోండి, ఇంకోసారి. సో అలా సో ఆ విధంగా మనకి రిపిటేషన్ అనేది జరుగుతుంది. సో అది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇవన్నీ కూడా మనకేంటి? టపుల్ ఆపరేషన్. సో దీనికి సంబంధించి సెపరేట్ మెథడ్స్ ఏమి ఉండవు లిస్ట్ లాగా. సో ఎందుకంటే ఇది మనకి ఇమ్యూటబుల్ కాబట్టి చేంజ్ చేయలేం. దీంట్లో మనం అపెండ్ చేయడం కానీ, ఎక్స్టెండ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, పాప్ కానీ ఇవన్నీ ఏం లేవు. మనం అన్ని లిస్టులో మెథడ్స్ చూసాం. ఇక్కడ ఎలాంటి మెథడ్స్ లేవు. ఇప్పుడు ఏంటి? దీనిలో ఆపరేషన్స్, టపుల్ ఆపరేషన్స్ కంకాటినేషన్ చేద్దాం, ఇటరేషన్ చేద్దాం, ఇవి చేద్దాం. తర్వాత ఇక మళ్ళీ బిల్టిన్ మెథడ్స్ లైక్ బిల్టిన్ ఫంక్షన్స్ ఏమని చెప్పాను? మిన్ను, ఏది తక్కువ ఏది ఎక్కువ ఆ లిస్టులో, మినిమం మ్యాక్సిమం, సమ్ము, అన్నిటి సమ్ము, తర్వాత లెంత్ అంటే ఏంటి? ఇప్పుడు టపుల్లో లెంత్ అంటే అన్నాం అనుకోండి, 1 2 3 4 4 అనేది వస్తుంది. ఎన్ని ఉన్నాయో అవి ఓకే ఎలిమెంట్స్. సో ఆ విధంగా మనకు వస్తుంది లెంత్ యూజ్ చేసినాం. సో ఇవన్నీ కూడా క్లియర్గా ప్రాక్టికల్గా చూద్దాం. మీరు ఒకవేళ పైథాన్ని ఇండెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితే జాయిన్ కండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళకి కూడా కాంటాక్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇది మనకు మొత్తం కూడా టపుల్ గురించి అండి. సో ఇప్పుడు దీన్ని టపుల్ని ప్రాక్టికల్గా చేసి చూద్దాం, రండి. సో ఇప్పుడు మనం టపుల్ గురించి ప్రాక్టికల్గా అయితే చూద్దామండి. సో ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, టపుల్ డాట్ py అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు టపుల్ గురించి చూద్దాం. సో టపుల్, సో ఫస్ట్ మనం ఎప్పుడు ఏం చేసాం? లిస్టులో అయితే పేర్ బ్రాకెట్స్ ఇచ్చి చెక్ చేస్తున్నాం టైప్ ఏందని. ఇప్పుడు ఏం చేద్దాం? నార్మల్గా పారెంథసిస్ ఇచ్చేసి ఇప్పుడు దీని యొక్క టైప్ చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు దీని యొక్క టైప్ ప్రింట్ టైప్. ఓకేనా? సో ప్రింట్ టైప్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి మనకు టైప్ అనేది చూడండి ఏమి ఇస్తుందో చూడండి, టపుల్ అని ఇచ్చిందా లేదా. సో ఈ విధంగా మనం టైప్ అయితే చెక్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇది ఒక ఎంటీ టపుల్. సో మనకి ఇక్కడ ఏం లేవు, ఏం రాయలేదు. సో ఓకేనా? సో జస్ట్ టైప్ చెక్ చేసాం. సో ఇప్పుడు మనం ఎలిమెంట్స్ అయితే రాద్దాం టపుల్లో. ఇప్పుడు అన్ని కూడా సో ఇప్పుడు మనం టపుల్లో రాద్దాం ఏమైనా ఎలిమెంట్స్. సో సపోజ్ ఇప్పుడు 5 కానీ 2.5 అని రాసాను, ఒక ఇంటీజర్ ఫ్లోట్. తర్వాత ఓకేనా, తర్వాత మనం ఒక బులియన్ వాల్యూ, తర్వాత మనం బాబుని తీసుకొచ్చేసాం. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్ గా ఈ విధంగా అయితే రాసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టపుల్ని మనం ప్రింట్ చేసుకుందాం. సో ప్రింట్ ఏ అని టపుల్ని ప్రింట్ చేసి చూస్తున్నాం. సో ఏంటంటే టపుల్ వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫార్వర్డ్ ఇండెక్సింగ్ ద్వారా మనం బాబు పేరు నేమ్ లైక్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. సో ఫార్వర్డ్ ఇండెక్సింగ్ ద్వారా బాబు నేమ్ ఇవ్వాలంటే మనం ఇండెక్స్ నెంబర్ ఎంత ఇవ్వాలి చెప్పండి? 0 1 2 3 4 ఇవ్వాలి. అప్పుడు మనకు బాబు నేమ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా బాబు నేమ్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. చూసారా సింపుల్ గా. ఇప్పుడు ఒకవేళ నాకు నెగిటివ్ ఇండెక్సింగ్ ద్వారా కావాలంటే ఏంటి? -1 -2 -3 -4 -5. సో -1 ఇవ్వాలి ఒకవేళ బాబు నేమ్ అలా యాక్సెస్ చేయాలనుకుంటే. సో ఇండెక్స్ నెంబర్ -1 చూడండి, మహేష్ బాబు అని వచ్చేసింది. సో ఈ విధంగా మనం బాబు నేమ్ అయితే యాక్సెస్ చేసేసాం. సో ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా ఇష్టం ఉన్న ఎవరైనా పేరు రాసుకొని ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు? మీరు ఇండెక్స్ నెంబర్ లెక్క పెట్టుకుని యాక్సెస్ చేసుకోవాలి. 0 1 2 3. ఇప్పుడు సపోజ్ నాకు ట్రూ కావాలి, లైక్ బులియన్ వాల్యూ కావాలి. బులియన్ వాల్యూ కావాలంటే -2 ఇవ్వండి. ఇప్పుడు బులియన్ వాల్యూ వస్తుంది. సో చూడండి బులియన్ వాల్యూ వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా సింపుల్ గా మీరు టపుల్లో ఎలాంటి ఎలిమెంట్స్ అయినా మనం ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ చేసుకున్నామా లేదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే స్లైసింగ్ కూడా ఉంటుందని చెప్పాను కదా.
సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 0 1 2 3 4. సో 0 1 2 3 4. ఓకే, ఇంకేదైనా సపోజ్ రాశాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్లైసింగ్. ఏ విధంగా స్లైసింగ్ ఇస్తాను చూడండి. 0తో స్టార్ట్ అంటున్నాను. 4తో ఇచ్చానంటే 4 ఇంక్లూడ్ కాదు, ఎక్స్క్లూడ్ అవుతుంది. సో 2 స్కిప్. సో ఇప్పుడు చూడండి, మనకు 0 ఇది 1 2 3 4. బాబు నేమో మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది. బాబు నేమ్ తీసుకోం మనం. 4 ఇచ్చాం కాబట్టి ఓన్లీ 3 వరకే తీసుకుంటాం. ఇక్కడ 4 ఇచ్చామంటే ఆ 4ని పట్టించుకోవద్దు, ఎక్స్క్లూడ్ అక్కడ వరకు మాత్రమే. కానీ దాన్ని మనం తీసుకోము, ఇంక్లూడ్ చేయము. ఓకేనా? బాబు నేమ్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం, ఎందుకంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో 4th 1 మనం ఇచ్చాం కాబట్టి స్టాప్ అని, స్టార్ట్ స్టాప్ స్కిప్. సో స్టాప్ అంటున్నాను కాబట్టి దాన్ని మనం ఇక్కడ స్టాప్, ఇక్కడ ఇచ్చిన దాన్ని ఏదైతే 4 ఇస్తే 4, 5 ఇస్తే 5, 3 ఇస్తే 3, దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయకూడదు. సో బాబు నేమ్ ఇక్కడ పట్టించుకో, అక్కడ వరకు అంటే బాబు నేమ్ వరకే, కానీ బాబు నేమ్ ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫస్ట్ 0 ఈ ఇండెక్స్ ఇది వస్తుంది. తర్వాత 0 +2 అన్నాం కాబట్టి +2, మళ్ళీ 2 అంటే 3 ఇండెక్స్ వరకు. సో ఇది స్కిప్ అయిపోయి, సో చూడండి ఇక్కడ 0 1 2 ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది, ఇది స్కిప్ అయిపోతుంది. ఓకేనా? సో ఆల్రెడీ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీకు కావాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి బోర్డు పైన ఒకసారి చూసుకోండి, ఒకవేళ ఇక్కడ కరెక్ట్ ఇది కాకపోతే. సో ఇక్కడ 0 తర్వాత 2 అన్నాను కాబట్టి +2 అంటే ఇండెక్స్ నెంబర్ 2 1 2. సో ఇది అవుతుంది. తర్వాత 2 +2 అంటే 4. సో 4 కానీ దీన్ని ఎక్స్క్లూడ్ చేయాలి కాబట్టి దీన్ని పట్టించుకోకూడదు. సో ఈ విధంగా మనకి ఇది స్కిప్ అయిపోతుంది, ఇది స్కిప్ అయిపోతుంది, దీన్ని మనం ఇంక్లూడ్ చేయం. సో మనకి ఈ విధంగా 5 3 అనేది వస్తాయి చూడండి. సో ఈ విధంగా చూడండి, ఇప్పుడు చూడండి 5 3 అయితే వచ్చేసాయి. సో నేను బోర్డు పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసాం. సో 5 తర్వాత +2 ఇక్కడ స్కిప్, లైక్ దీన్ని స్టెప్ కౌంట్ అంటారు, లేకపోతే కొంచెం స్కిప్ అంటాం. సో ఇప్పుడు 0 ఇండెక్స్ కి +2 కలిపితే ఎంత వస్తుంది? 2 నెంబర్ ఇండెక్స్. సో 0 ఇది 1 2. సో అందుకే ఇది వస్తుంది, ఇది ప్రింట్ అయింది, ఇది స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ 2 +2 అంటే ఎంత? 2 ఇండెక్స్ నుంచి ఎంత? 2 +2 4. సో 0 1 2 3 4. సో 4 ఇక్కడ ఉంది. సో 4 ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ 4 స్టాప్ అన్నాను కాబట్టి అది ఎక్స్క్లూడ్ అయిపోతుంది, అందుకోసం మీరు రాలేదు. ఈ విధంగా మనం స్లైసింగ్ అయితే చూసేసాం. ఓకేనా? సో స్లైసింగ్ గురించి సింపుల్ గా ఈ విధంగా అయితే చెక్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, టపుల్ కి మెథడ్స్ ఉండేవని చెప్పాను. సో దానికి సంబంధించి మనం ఏం చేద్దాం? సింపుల్ గా టపుల్ కి సంబంధించి మనం కొన్ని నంబర్స్ రాసుకొని దాని మినిమం మ్యాక్సిమం అన్ని కనుక్కుందాం. చూడండి ఇప్పుడు సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 5 8 3 2 15 6 ఈ విధంగా ఇచ్చాను. దీంట్లో మినిమము మ్యాక్సిమము అన్ని చూద్దాం. చూడండి, ప్రింట్ మిన్, ఓకేనా? సో మినిమం, ప్రింట్ మ్యాక్స్, తర్వాత ప్రింట్ సమ్. ఓకేనా? తర్వాత లెంత్ అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అని రావాలి మనకి. మరి సరే చూద్దాం. తర్వాత ప్రింట్ లెంత్, చూడండి కేస్ సెన్సిటీ ఫాలో అవుతుంది. సో మనకు క్యాపిటల్ ఇస్తే కుదరదు. సో ఇప్పుడు చూడండి మనం అన్ని వచ్చేస్తాయి. ఇవ్వండి మినిమం అట 2 అట, రైట్? ఓకే, దీంట్లో లిస్టులో ఉన్న ఎలిమెంట్. తర్వాత మాక్సిమం 15, ఎస్. తర్వాత సమ్ చేస్తే 39 అట. సో సమ్ చేసి చూద్దామా? సమ్ చేసి ఒకసారి చూడండి మీరు కావాలంటే. సో సమ్ ఎంత? మొత్తం 39. తర్వాత లెంత్ ఎంత? 1 2 3 4 5 6. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్. సో ఈ విధంగా మనమైతే మొత్తం కూడా తెలుసుకున్నాం. ఏ విధంగా సింపుల్ గా చేసామా లేదా? సో ఇది మనం లైక్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, దీనికే అన్నిటి యూజ్ చేసుకోవచ్చు. సో మనకి దీంట్లో లేవు కాబట్టి మెథడ్ సెపరేట్, దీన్ని చూపించాం మనం. ఓకేనా? సో తర్వాత ఇవన్నిటిని కూడా మనం ఏం చేద్దాం? కామెంట్ లో పెట్టేద్దాం. ఇప్పుడు కంకాటినేషన్ చూద్దాం. కంకాటినేషన్ ఇవన్నీ కూడా కామెంట్ లో పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు కంకాటినేషన్, ఇప్పుడు సపోజ్ టపుల్ 1 ఎంత తీసుకుంటాను నేను అంటే, సపోజ్ 2 5 6 అని తీసుకున్నాను. టపుల్ 2 ఎంత తీసుకున్నానంటే, ఇప్పుడు సపోజ్ 4 8 9. ఇప్పుడు వీటి కంకాటినేట్ చేద్దాం. కంకాటినేట్ చేస్తే ఏమొస్తుంది తెలుసా? ప్రింట్ సింపుల్ గా T1 + T2 ఈ విధంగా కంకాటినేట్ చేస్తే
మనకు సింపుల్ గా వచ్చేస్తుందండి. సో చూడండి, ఇప్పుడు రెండు కలిపి వచ్చేస్తాయి 2 5 6 4 8 10 ఈ విధంగా కంకాటినేట్ చేసాం. సో ఇది కంకాటినేషన్. ఓకేనా, టపుల్ కంకాటినేషన్ చూసారా లేదా? సో ఈ విధంగా కంకాట్ అయ్యే వచ్చింది 2 5 6 4 8 9. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ రిపిటేషన్. తర్వాత చూద్దాం, ఇంకా మిగతా ఉన్నాయి కదా మనకు, ఇటరేషన్ ఉంది, రిపిటేషన్ అన్ని చూద్దాం. ఓకే, టెన్షన్ తీసుకోకండి. సో ఇప్పుడు రిపిటేషన్ చూద్దాం. రిపిటేషన్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ 1 లేకపోతే ఏం చేద్దామంటే 2 5 8 ఇవి మూడు ఇద్దాం. దీన్ని మనం ఎన్ని టైమ్స్ రిపీట్ చేద్దామంటే ప్రింట్ మీన్ సపోజ్ నేను 2 టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. సో 2 టైమ్ అంటే చూడండి, 2 టైమ్స్ మనకు 258 258 చూడండి, 258 258 ఈ విధంగా వస్తుంది. ఒకవేళ నాకు 5 టైమ్స్ చేయాలని ఉంది, ఇవ్వండి ఇప్పుడు 5 టైమ్స్ వస్తుంది. సో 258 258 258 258 258 ఈ విధంగా మీరు ఎన్నిసార్లు చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను 8 టైమ్స్ ఇచ్చాను, ఈ 8 టైమ్స్ అనేది రిపిటేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా రిపిటేషన్ అనేది మనకు జరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మన రిపిటేషన్ గురించి కూడా చూసేసాం. ఈ విధంగా సింపుల్ గా, ఓకేనా. సో యాస్ట్రీస్ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇచ్చేయచ్చు. ఓకే, రిపిటేషన్ కూడా చూసేసారు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇటరేషన్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ 2 5 8 6 ఈ విధంగా ఉన్నాయి. సో ఇటరేషన్ రాసినప్పుడు చూడండి, మనకి ఫర్ లూప్ మీకు కాలేదు కానీ చూడండి, ఫర్ ఐ ఇన్ ఏ ఇక్కడ మనం కొలన్ ఇచ్చాం. తర్వాత మనం ప్రింట్ ఐ అని ఇచ్చాం. ప్రింట్ ఐ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఇటరేషన్ జరుగుతుంది, లూప్ లో మనకి ఇటరేషన్ జరిగి చూడండి, ఈ విధంగా 2 5 8 6 ఈ విధంగా మనకు ఇటరేషన్ ద్వారా వస్తుంది. సో ఇది ఒక చూడండి, ఒక ఇటరేషన్ 5 8 6 ఈ విధంగా, ఓకేనా. సో ఇది ఇటరేషన్ కూడా చూసేసాం టపుల్లో. తర్వాత మెంబర్షిప్. సో మెంబర్షిప్ ఆపరేషన్ అంటే ఏంటి, నేను బోర్డు పైన రాశాను ఏంటి, ఇంట్ సారీ ఇన్ నాట్ ఇన్ అని రాసాం మనం, ఓకేనా, క్షమించాలి, ఇన్ నాట్ ఇన్ అండి. సో ఇన్ నాట్ ఇన్ అని రాసాం. సో ఇప్పుడు మెంబర్షిప్ గురించి చూస్తే ఇక్కడ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. సపోజ్ ఒక లిస్ట్, సారీ టపుల్ అండి, క్షమించాలి, టపుల్. సో టపుల్ ఉంది, టపుల్ ఉంది కాబట్టి ఇక్కడ టపుల్ ఉంటే మనకు ఏమవుతుందంటే టపుల్లో మనం ఇప్పుడు సపోజ్ ఎలిమెంట్స్ రాసాం. సపోజ్ ఏంటి 2 8 6 9 ఓకే 5. సో ఇప్పుడు దీంట్లో మనము 6 అనే ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూడండి, ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది మనకి. ఒకవేళ 6 అనే ఎలిమెంట్ ఉందా, 6 ఇన్ ఏ ఉందా, 6 అనేది ఉందా, ఇక్కడ ఉంది. సో 6 ఇన్ ఏ ఉందా, ఉంది కాబట్టి ట్రూ అని వస్తుంది. చూడండి ట్రూ, ఓకేనా. ఒకవేళ సపోజ్ మీరు 2 ఉందా లేదా అడగండి, ఎస్ ఉంది, ట్రూ. చూడండి తర్వాత నేనేం చేస్తానంటే లేని దాన్ని ఎట్లా అడగాలంటే, ఇప్పుడు లేని దాని గురించి అడుగుతాను. సపోజ్ ఇక్కడ 15 లేదు, సో నాట్ ఇన్ ఏ అని ఇచ్చేయాలి, నాట్ ఇన్. సో ఇన్ నాట్ ఇన్ అని ఇదే చెప్పాను నేను, ఇన్ నాట్ ఇన్. సో నాట్ ఇన్, ఇన్ నాట్ ఇన్ మెంబర్షిప్ అంటే, మెంబర్షిప్ మీన్స్ ఇన్ నాట్ ఇన్, మనం ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నాం ఇక్కడ. చూడండి ఇప్పుడు 15 అనేది దీంట్లో లేదు కదా, సో అందుకే ట్రూ అని ఇస్తుంది. చూడండి ఇంతకుముందు ఉన్నది అడిగాము ఇన్లో, ఇప్పుడు నాట్ ఇన్, నాట్ ఇన్ అంటే నేనే నాట్ ఇన్ అని ఇస్తున్నాను, 15 అనేది లేదంటున్నాను. సో ట్రూనే కదా, 15 ఉందా లేదా, లేదు. 2 8 6 9 5 లో ఉందా, లేదు. సో ఇది ఈ విధంగా మెంబర్షిప్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీరు లేనిది అడిగినప్పుడు కూడా ఈ విధంగా లేనిది నాట్ ఇన్ అని ఇచ్చినప్పుడు ట్రూ అనే వస్తుంది, ఓకేనా. సో ఇది మెంబర్షిప్ గురించి అండి. తర్వాత నెక్స్ట్ మనం ఐడెంటిటీ. ఐడెంటిటీ వచ్చేసరికి ఈజ్ నాట్ అంటే, ఇప్పుడు చూడండి రెండు టపుల్స్ తీసుకొని మనం ఏం చేస్తామంటే, సో రెండు టపుల్స్ అవి సేమ్ ఉన్నాయా లేవా ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ సపోజ్ 2 4 6 అని తీసుకున్నాడు, ఓకేనా. తర్వాత టపుల్ 2 లో కూడా ఏముంది 2 4 6 తీసుకున్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, రెండిట్లో సేమ్ ఉన్నాయా లేవా. సో రెండిట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రింట్ T1 ఈజ్ T2. సో T1 ఇస్ T2 అంటే అది ట్రూ నా ఫాల్స్ వస్తుంది. సో ఇది T1 ఇస్ టు T2 అవునా కాదా. సో ఇప్పుడు చూడండి ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకే ట్రూ వచ్చింది. ఒకవేళ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ మారుద్దాం 5 15 తర్వాత 19 ఈ విధంగా, ఇప్పుడు T1 ఇస్ T2 అవుతుందా, రెండు సేమ్ ఉన్నాయి ఎలిమెంట్స్, రెండిట్లో సేమ్ ఉన్నాయి ఎలిమెంట్స్. సో రెండిట్లో సేమ్ లేవు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. రెండిట్లో సేమ్ లేవు కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది. రెండు సేమ్ ఎలిమెంట్స్ ఉంటే రెండిట్లో టపుల్ 1 టపుల్ 2 అప్పుడు 2 అని వచ్చింది. రెండిట్లో సేమ్ లేవు కాబట్టి మనకు ఫాల్స్ అనేది వచ్చింది, ఓకేనా. ఒకవేళ ఇది ఈజ్ నాట్ చూద్దాం. ఈజ్ నాట్ అంటే ఇప్పుడు చూడండి సపోజ్
సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రింట్ T1 ఈజ్ నాట్ T2 అంటే T1 అండ్ T2 ఈక్వల్ లేవని మనమే చెప్తున్నాం. ఇప్పుడు ఇది ఈక్వల్ కావు కాబట్టి రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది ట్రూనే అని వస్తుంది, అదే ట్రూ అని వస్తుంది చూడండి. సో ట్రూ అని వచ్చిందా లేదా? ఈ విధంగా మనమైతే మెంబర్షిప్ చూసాం, ఐడెంటిటీ చూసాం. సో ఈ విధంగా మెంబర్షిప్ లో వచ్చేసరికి ఏంటి, ఇన్ నాట్ ఇన్. ఇక్కడికి వచ్చేసరికి ఐడెంటిటీలో వచ్చేసరికి ఈజ్ నాట్. ఈ విధంగా ఇవి కూడా డిస్కస్ చేసాం. సో మనం రెండు ఈక్వల్ ఉన్నప్పుడు ఏమో ట్రూ వస్తుంది, ఒకవేళ ఈజ్ నాట్ లో రెండు నాట్ సేమ్ లేకపోయినా ట్రూ వస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఇది మనకేంటి, సో సింపుల్ గా అన్ని కూడా డిస్కస్ చేసేసామండి, సింపుల్ గా అయిపోయింది. సో ఇది టపుల్ గురించి. టపుల్ ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి కాబట్టి మనం మిన్, సమ్ము, లెంత్, మాక్సిమం అవన్నీ కూడా డిస్కస్ చేసేసాం. సో ఇదంతా కూడా ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటి టపుల్ గురించి మొత్తం తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరైతే పైథాన్ నేర్చుకుంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please subscribe to Python Life YouTube channel.